మీకు సిగ్గులేదా? మీరు 1000 మంది ఉండి కూడా కేవలం 313 మంది ముందు నిలబడలేకపోయారా? అసలు దానికి కారణం ఏమిటి? సర్దార్, వారి సంఖ్య తక్కువగానే ఉంది. కాని వారిలో అబూబకర్, ఉమర్, హంజా, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ మరియు మొహమ్మద్ ఉన్నారు. సర్దార్, వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు, తమ విశ్వాసం కోసం మరణించడానికి పోరాడుతున్నారు. అలాంటప్పుడు మనము ఎలా గెలవగలం? అయితే మీరు మగాళ్లేనా? వాళ్ళని గెదిరించలేరా? మీ దగ్గర ఆయుధాల కొరత ఏమైనా ఉందా? అల్లాహ్ తోడు. మనం 1000 మంది కాదు, 10,000 మంది ఉన్నా సరే, మొహమ్మద్ను ముస్లింలు అంటిపెట్టుకుని ఉన్నంతవరకు వారిని ఎవ్వరూ ఎదిరించలేరు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బదర్ యుద్ధం అది కేవలం చరిత్రలో జరిగిన ఒక యుద్ధం మాత్రమే కాదు, అది ఈమాన్ గెలిచిన రోజు. అది అల్లాహ్పై సంపూర్ణ నమ్మకం ఎలా విజయం తెస్తుందో ప్రపంచానికి చూపించిన రోజు. హిజ్రీ 2వ సంవత్సరం. ఒకవైపు 1000 మంది సైన్యం, మరోవైపు కేవలం 313 మంది ముస్లింలు. సంఖ్యలో వారు చాలా తక్కువ, ఆయుధాలు కూడా చాలా తక్కువ, కాని వారి హృదయాల్లో ఉన్న ఈమాన్ మాత్రం అపారమైనది. బదర్ మనకు మొదట నేర్పే పాఠం ప్రయత్నం మరియు అల్లాహ్పై నమ్మకం. బదర్ యోధులు కేవలం అద్భుతం జరుగుతుందని ఎదురుచూసి కూర్చోలేదు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆయుధాలను సిద్ధం చేసుకున్నారు, వ్యూహాలు రచించారు, ధైర్యంగా యుద్ధభూమికి వచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులను ఆకాశం వైపు ఎత్తి అల్లాహ్ను ప్రార్థించారు. అక్కడ మనకొక గొప్ప పాఠం ఉంది. మన వంతు కృషి మనం పూర్తి శక్తితో చేసినప్పుడే అల్లాహ్ సహాయం మనపై దిగుతుంది. ప్రయత్నం మనది, ఫలితం అల్లాహ్ది. బదర్ మనకు నేర్పే 2వ పాఠం ఐక్యత. ఆ మైదానంలో తెగలు లేవు, వర్గాలు లేవు, అహంకారం లేదు. అక్కడ ఒకే ఒక ఉమ్మ నిలబడి ఉంది. అందరూ ఒకే లక్ష్యంతో ఉన్నారు, అల్లాహ్ సంతోషం కోసం. నేడు మనం చిన్న చిన్న విషయాలపై విడిపోతున్నాం. వర్గాలు, గ్రూపులు, భేదాలు, ఇవి మన బలాన్ని బలహీనతగా మార్చుతున్నాయి. కాని బదర్ మనకు చెప్పే సందేశం స్పష్టంగా ఉంది. విభజించబడితే ఓడిపోతాం, ఏకమైతే గెలుస్తాం. 3వ పాఠం అప్రమత్తత. శత్రువు విషయంలో ఎప్పుడూ ఏమరపాటుగా ఉండకూడదు. వారి బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. వారి ఎత్తుగడలను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. కేవలం బాహ్య శత్రువులే కాదు, మన విశ్వాసాన్ని బలహీనపరిచే చెడు ఆలోచనల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానమే మన కవచం, అప్రమత్తతే మన రక్షణ. గుర్తుంచుకోండి, బదర్ యుద్ధం 1400 సంవత్సరాల క్రితం ముగిసి ఉండవచ్చు. కాని బదర్ యొక్క స్ఫూర్తి, బదర్ యొక్క విశ్వాసం, బదర్ యొక్క ధైర్యం మన హృదయాల్లో ఎప్పటికీ జీవించి ఉండాలి. ప్రయత్నం చేద్దాం, ఐక్యంగా ఉందాం, అప్రమత్తంగా మెలుగుదాం. అప్పుడు ఇన్షా అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ పరలోకంలోనూ విజయం మనదే అవుతుంది. ఎందుకంటే సంఖ్య గెలిపించదు, శక్తి గెలిపించదు. అల్లాహ్పై నిజమైన ఈమానున్న వారినే విజయం ఎప్పుడూ వెతుక్కుంటూ వస్తుంది.